Hi guys, welcome to Creek Chat with Venkatesh. దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్ మ్యాచెస్లో లాస్ట్ డే రోజున కొన్ని ఇంప్రెసివ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ చూసాం. పర్టికులర్లీ ది మోస్ట్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఎవరిదంటే అన్షుల్ కాంబోజ్, హర్యానాకి చెందిన పేస్ బౌలర్. అతను ఇన్నింగ్స్లో 8 వికెట్స్ తీశాడు అనే ఫ్లాట్ ట్రాక్. ఆ ట్రాక్ పైన అనంతపూర్లోని బీ గ్రౌండ్లో బోల్డెన్ రన్స్ స్కోర్ చేశారు. రెండు టీమ్స్కి చెందిన బ్యాట్స్మెన్ కూడా. ఇది ఇండియా బి అండ్ సి మధ్య జరిగిన మ్యాచ్. అయినా అతను అలాంటి ట్రాక్ పైన వేరే ఫాస్ట్ బౌలర్స్ కానీ స్పిన్నర్స్ కానీ అందరూ స్ట్రగుల్ అయిన ఆ పిచ్ పైన 8 వికెట్స్ తీశాడు. ఈ రోజు అంటే 4th డే రోజున రిమైనింగ్ 3 వికెట్స్ ఆఫ్ బీ టీమ్ అవన్నీ కూడా అతనే తీశాడు. ఫస్ట్ డే కూడా అలాగే వరుసగా 5 వికెట్స్ తీశాడు. సో 8 for 16 అది కెరియర్ బెస్ట్ ఫిగర్స్. ఇది అతను 15th ఫస్ట్ క్లాస్ మ్యాచ్. ఇంతవరకు ఒక మ్యాచ్లో 3 వికెట్స్ కంటే ఎక్కువ తీయలేదు, కానీ ఇక్కడ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. డెఫినెట్గా సెలెక్టర్స్ నోటీస్లోకి వెళ్ళి ఉంటాడు. అలాంటి మ్యాచ్ కూడా అతనికే ఇచ్చారు, ఎందుకంటే బ్యాటింగ్లో కూడా 32 ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు అతను. సో వెరీ వెరీ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది యంగ్ మ్యాన్ ఫ్రమ్ హర్యానా. అలాగే మరొక ఇంప్రెసివ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఫ్రమ్ రికీ బుయి. నిన్న కూడా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. ఈరోజు అదే కంటిన్యూ చేశాడు. 50 కంప్లీట్ చేశాడు, 100 కూడా చేశాడు, 113 చేశాడు. ఇండియా ఏ తరఫున, ఇండియా ఏనా ఇండియా డి, ఇండియా డి తరఫున, ఇండియా డి తరఫున అతను సెంచరీ చేశాడు. సెంచరీ చేసి వన్స్ అగైన్ హీ హెస్ ప్రూవ్డ్ దట్ హీస్ వెరీ గుడ్ ఇన్ డొమెస్టిక్. ఐపీఎల్ ఎందుకునో అతను అంత పెద్దగా క్లిక్ కాలేదు ఎప్పుడు కూడా. లాస్ట్ టైం హీ ఆల్సో ప్లేడ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్, బట్ ఎందుకనో ఐపీఎల్లో క్లిక్ కాలేదు. కానీ వెరీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్ రికీ బుయి. ఈ సెంచరీ చాలా ఇంప్రెసివ్, ఎందుకంటే 400s వచ్చాయి సెకండ్ రౌండ్. తిలక్ వర్మ, ప్రథమ్ సింగ్, అభిమన్యు ఈశ్వర్ కూడా 100s చేశారు. కానీ నాకు దృష్టిలో ఇది బెస్ట్ 100, ఎందుకంటే కండిషన్స్ వర్ డిఫికల్ట్. 4th డే పిచ్ పైన బాల్ వాజ్ టర్నింగ్ అండ్ బౌన్సింగ్, హాట్ బాల్ వాజ్ టర్నింగ్ అండ్ బౌన్సింగ్. అలాంటి పిచ్ పైన స్పిన్నర్స్ చాలా డెడ్లీగా అనిపించిన పిచ్ పైన అతను కౌంటర్ అటాకింగ్ నాక్ ఆడాడు. 66 ఎంతో అతని స్ట్రైక్ రేట్. 55 అనుకుంటా, 55. మొదట్లో ఆడంత అగ్రెసివ్గా ఆడకపోయినా బట్ స్టిల్ ఈ బ్యాటెడ్ విత్ ఏ పాజిటివ్ ఇంటెంట్. సో రికీ బుయి వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఇంకా మ్యాచ్ల విషయానికి వస్తే మ్యాచ్ వైజ్ చూస్తే ఇండియా ఏ వర్సెస్ డి మ్యాచ్లో ఇండియా ఏ ఒక మ్యాసివ్ విన్ సాధించింది. 186 రన్స్తో గెలిచారు వాళ్ళు. దాంతో ఏంటంటే వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళ టైటిల్ గెలవడం కూడా వీలవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఫైనల్ అలాంటిది ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ జరగబోయే మ్యాచ్లో ఏ టీం అయితే ఎక్కువ పాయింట్స్ సాధిస్తుందో వాళ్ళు గెలుస్తారు. సో 186 రన్స్తో వాళ్ళు మ్యాసివ్ విన్ సాధించారు. సో లాస్ట్ డే రోజున నేను ఇందాక చెప్పినట్టుగా స్పిన్నర్స్ వర్ కాలింగ్ ద షాట్స్. తనుష్ కోటియాన్ ఆఫ్ స్పిన్నర్కి 4 వికెట్లు వచ్చాయి. అతని ముంబై కొలీగ్ శ్యామ్ సులాని లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి 3 వికెట్లు వచ్చాయి. కొన్ని బాల్స్ ఆల్రెడీ వాట్సాప్లో కూడా సర్క్యులేట్ అవుతున్నాయి, మీరు చూసే ఉంటారు. బాల్ టర్న్ అయ్యి బౌన్స్ అవ్వడం అనేది. సో వెరీ డిఫికల్ట్ కండిషన్స్, బట్ ఆ కండిషన్స్లో కూడా శ్రేయస్ అయ్యర్ ప్లేడ్ వెరీ వెరీ గుడ్ నాక్. ఇంప్రెసివ్ చూశాను నేను ఇన్నింగ్స్, చాలా అట్రాక్టివ్ ఇన్నింగ్స్. 41, 9 బౌండరీలు కొట్టాడు. కౌంటర్ అటాకింగ్ ఆడాడు, ఎందుకంటే అలా టర్నింగ్ పిచ్ మీద మీరు ఎక్కువసేపు నిలబడలేదు. ఉన్నంతసేపట్లో మీరు మంచి కౌంటర్ అటాకింగ్ నాక్ ఆడాలి. అదే రకమైన ఒక మంచి ఇంప్రెసివ్ ఇన్నింగ్స్ చూసాం శ్రేయస్ అయ్యర్ నుంచి 41. అలాగే సంజు శాంసన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో మిస్ అయ్యాడు, కానీ సెకండ్ ఇన్నింగ్స్లో హీ వాజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంప్రెసివ్. హీ స్కోర్డ్ 40 of 45 balls, దాంట్లో 3 4లు 3 6లు కొట్టాడు. పర్టికులర్ ఏంటంటే ది వే హీ ఫేస్ స్పిన్నర్స్కి కమింగ్ డౌన్ ద వికెట్. అతని ఫుట్ వర్క్ చాలా బాగుంది స్పిన్నర్స్కి అగేన్స్ట్గా. స్పిన్నర్స్ మీద అతను తన ఫీట్ యూజ్ చేసుకుంటూ కొట్టిన బిగ్ షాట్స్ వర్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో అది వాళ్ళు ఎలాగో ఓడిపోయే మ్యాచ్, బట్ దే ప్లేడ్ వెల్. 300 రన్స్ చేయగలిగారు. 301 రన్స్ చేశారు సెకండ్ ఇన్నింగ్స్లో. ఫస్ట్ ఇన్నింగ్స్లో పెద్ద రన్స్ చేయకపోయినా సెకండ్ ఇన్నింగ్స్లో 301 రన్స్ చేశారు. రికీ బుయి సెంచరీ, తర్వాత వీళ్ళిద్దరు చేసిన 40s వల్ల. సో అయినా వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. ఇక్కడ నేను ఎంతమంది చెప్పినట్టుగా శ్యామ్ సుమలానికి 3 వికెట్లు వచ్చాయి. ఓవరాల్గా అతను 4 వికెట్స్, అలాగే 89 కూడా స్కోర్ చేశాడు. సో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు ఇండియా ఏ వర్సెస్ డి మ్యాచ్లో. ఇక రెండో మ్యాచ్ డ్రా అయింది. దాంతో ఏంటంటే 3 points వచ్చాయి ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ సాధించిన సి టీం, రుతురాజ్ గైక్వాడ్ టీంకి.
అల్బమనేశ్వరన్ టీంకి 1 పాయింట్ వచ్చింది. సో వాళ్ళకి 7 పాయింట్స్ ఉన్నాయి. రుతురాజ్ టీంకి 9 పాయింట్స్, అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఇండియా ఏ టీంకి 6 పాయింట్స్ ఉన్నాయి అవుట్ రైట్ విన్ వల్ల. ఇండియా టీ అవుట్ ఆఫ్ ది రేస్, ఎందుకంటే వాళ్ళు ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయారు. శ్రేయస్ అయ్యర్ టీం ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయారు. సో వాళ్ళు ట్రోఫీ గెలిచే అవకాశం లేదు. మిగతా 3 టీమ్స్ మాత్రమే ఇప్పుడు రేస్లో ఉన్నాయి. లాస్ట్ రౌండ్ మ్యాచెస్లో ఇండియా ఏ విల్ టేక్ ఆన్ ఇండియా సి, అది చాలా క్రూషియల్, ఆల్మోస్ట్ ఫైనల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ మ్యాచ్లో అవుట్ రైట్ విన్ ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి టైటిల్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా అది ఫస్ట్ ఇన్నింగ్స్ మీద డిసైడ్ అయితే ఇండియా సి కూడా ఛాన్స్ ఉండే పరిస్థితి ఉంది. ఇండియా సికి ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇండియా సి కాదు, ఇండియా బి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి 7 పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళు డి టీం మీద 19 జరుగుతుంది లాస్ట్ రౌండ్. దాంట్లో డి టీం మీద వాళ్ళు అవుట్ రైట్ విన్ సాధిస్తే 13 పాయింట్స్తో వాళ్ళు గెలవచ్చు, అన్లెస్ బి విన్స్ దేర్ మ్యాచ్ అగేన్స్ట్ ఏ అగేన్స్ట్ డి, సారీ బి కాదు, సి విన్స్ ద మ్యాచ్ అగేన్స్ట్ ఏ. సో ఇవన్నీ పేర్లు కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. రుతురాజ్ టీం, శ్రేయస్ అయ్యర్ టీం అలా అంటేనే మనకి బెటర్గా ఉంటుంది. ఈ మ్యాచ్లో బి వర్సెస్ డి మ్యాచ్లో నేను ఆల్రెడీ చెప్పినట్టుగా అన్షుల్ కాంబోజ్ బౌల్డ్ బ్రిలియంట్లీ, మొత్తం 27.5 ఓవర్స్ వేసాడు. సో వాళ్ళకి ఫాలో ఆన్ ఎన్ఫోర్స్ చేసే అవకాశం ఉన్నా సరే చేయలేదు, ఎందుకంటే బౌలర్స్ అలసిపోయి ఉండొచ్చు, అలాగే ఎక్కువ టైం కూడా లేదని చెప్పి ఫాలో ఆన్ ఎన్ఫోర్స్ చేస్తుంటే అవుట్ రైట్ విన్ వచ్చిండేదేమో. బట్ దే డి నాట్ ఎన్ఫోర్స్ ది ఫాలో ఆన్, దే చోజ్ టు బ్యాట్. సో రుతురాజ్ గైక్వాడ్ మరొకసారి ఇంప్రెసివ్గా ఆల్రెడీ 62 రన్స్ చేశాడు 66 స్ట్రైక్ రేట్తో. సో అతను ఈ 2 మ్యాచ్ల్లో లీడ్ బాగా చేయడం కాకుండా 2 హాఫ్ సెంచరీలు, ఒక 40 చేశాడు. సో ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ది టాప్ స్కోరర్స్, మేబీ ది టాప్ స్కోరర్. సో 2 మ్యాచ్ల్లో అతని బ్యాటింగ్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. వాటిని కన్వర్ట్ చేయలేకపోతున్నాడు 100గా, బట్ 2 50s, ఒక 40 అతని నుంచి వచ్చాయి. అలాగే పట్టిదార్ 42 చేశాడు. సో అది ఆ మ్యాచ్లో. సో మ్యాచ్ డ్రా అయింది. సో దులీప్ ట్రోఫీలో కొన్ని ఇంప్రెసివ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్, అందుకంటే మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్ ఫర్ మీ హ్యాపెన్స్ టు బి ది ఆల్రౌండ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ప్లేయర్స్ లైక్ మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, షామ్స్ ములానీ, సౌరభ్ కుమార్, వీళ్ళందరూ కూడా బ్యాటింగ్ కూడా బాగా చేశారు. తనుష్ కోటియాన్ బ్యాటింగ్ చేస్తున్నారు, బౌలింగ్ చేస్తున్నారు. ఈవెన్ హర్షిత్ రాణా కూడా ఐ థింక్ 2 innings కూడా 20s చేశారు. సో టెయిలెండర్స్ మరీ వాళ్ళు టెయిలెండర్స్ లాగా మరీ ఏమాత్రం బ్యాటింగ్లో చేతులు ఎత్తేసే పరిస్థితి కాకుండా నౌడేస్ మన బౌలర్స్ కూడా బ్యాటింగ్లో కొద్ది గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. దే స్కోరింగ్ రన్స్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో అది మోస్ట్ రిమార్కబుల్ ఫీచర్. ఇప్పుడు పిచెస్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, కొంత బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉన్నాయి, కొన్ని ఇదిగా ఉన్నాయి. యాక్చువల్గా ఏ గ్రౌండ్ పిచ్ చాలా బాగుందని చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ 2 days ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా, 3rd day రోజున ఇట్ వాస్ ఫేవరింగ్ ద బ్యాట్స్మెన్ లైక్ ఎనీథింగ్, అండ్ 4th day రోజున టర్న్ అవుతుంది. ఐడియల్ కండిషన్. ఎప్పుడైనా ఏ పిచ్ అయినా సరే ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ చేయాలి, లేటర్ ఈ షుడ్ సెటిల్ డౌన్ టు హెల్ప్ ద బ్యాటర్స్, అండ్ లాస్ట్ డే రోజున వేర్ అండ్ టేర్ ఉండి స్పిన్నర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఆ రకంగా ఏంటంటే షుడ్ అప్రిషియేట్ ఏ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లు, ఈ రౌండ్లో జరిగిన మ్యాచ్లో డెఫినెట్లీ దెర్ వాజ్ సంథింగ్ ఫర్ ఆల్ బౌలర్స్ అండ్ ఆల్ బ్యాటర్స్. సో దట్ వే పిచ్ వాజ్ ఇంప్రెసివ్. బట్ బీ గ్రౌండ్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్కి ఫేవర్ చేయాలి. 4-day మ్యాచ్ జరిగినది రావడం అంటే బ్యాటింగ్ ఫేవర్ చేసిందని చెప్పాలి. సో అది దులీప్ ట్రోఫీ సంగతి, అండ్ సీ యూ లేటర్.